రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాయా 2019, 2020 కోవిడ్ అనుభవంతో 2020-2021లో ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం అనేటువంటి పేదవాడికి అందాలి అనేటువంటి తోటి 17 మెడికల్ కాలేజీలని రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలనేటువంటి ఏర్పాట్లు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రోజుని అమ్ముకు తినడానికి లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని పేదవాడికి చదవాల్సినటువంటి విద్యని ఎవరికో తారాదత్తం చేయడానికి మీ తాబేదానికి కట్టబెట్టడానికి దోసి తినడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ రోజు కోట్ల మంది సంతకాలు సేకరించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా డూప్లికేషన్ లేవు. మేమందరూ కూడా అనుమానించాం ఒకప్పుడు. కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకొచ్చారు. ముందుకొచ్చి 1 కోటి మంది సంతకాలు చేసినటువంటి ప్రజల్ని ఈ రోజుని రాష్ట్రానికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకుడి నాయకత్వంలో మరి గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే విద్యా వైద్యం అనేటువంటిది ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత పేదవాడికి విద్యా వైద్యం అనేటువంటి ఈ బాధ్యతలు విస్మరించి వీటిని అమ్ముకు తినేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా అడ్డుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఉద్యమం మాత్రం ఆగదనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం.